అలాగే వెల్కమ్ టు ద సెకండ్ రివ్యూ ఆఫ్ ద మూవీ కన్నప్ప యాక్టెడ్ బై మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా కన్నప్ప మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఇనీషియల్ గా ఏదైతే మూవీ ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు ఇరిటేషన్ తెప్పించాయి. ఎందుకంటే కొన్ని సీన్స్ చాలా అన్నెసెసరీగా ఉంటాయి యాక్చువల్లీ. కాకపోతే సెకండ్ టైం చూసినప్పుడు ఏంటంటే ఆ ఇనీషియల్ గా వచ్చిన శ్రీకాళహస్తి పాటలో ఆ ఇద్దరు పిల్లలతో అదంతా చేయించడం అదైతే ఇప్పటికీ కూడా అన్నెసెసరీ అనిపించినప్పటికీ కూడా కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం కొంచెం వ్యాలిడ్ గానే అనిపించాయి అనమాట. అంటే బేసిక్ గా ఫస్ట్ రివ్యూలో నేను మంచు విష్ణు గారి కోసం చెప్పాను అండ్ క్లైమాక్స్ కోసం చెప్పాను, సెకండ్ హాఫ్ కోసం చెప్పాను. కానీ మంచు విష్ణు గారు కేవలం ఆ ఒక్క పోర్షన్ లోనే కాకుండా సినిమాలో చాలా చోట్ల బెటర్ గానే పర్ఫామ్ చేసిన ఫీలింగ్ వస్తుంది యాక్చువల్ గా. అంటే ఎస్పెషల్లీ దేవుడు లేడు అంటూ చెప్పే అగ్రెసివ్ సీన్స్ ఉంటాయి చూడండి ఆయనవి. సో వాటిల్లో ఆయన చాలా బాగా చేశారు. అండ్ తర్వాత ఆ చేంజ్ ఓవర్ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది కదా, అటు నుంచి అటు పరమనాస్తికుడి నుంచి పరమ భక్తుడిగా మారే ఆ మార్పు ఉంటది కదా, ఆ మార్పుని చాలా బాగా చూపించారు ఆయన. సో బేసిక్ గా మంచు విష్ణు గారి నుంచి ఇది చాలా మటుకు పీపుల్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ లో ఏవైతే మనకి టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆయనకి ఏవైతే ట్రోల్స్ వచ్చాయో అండ్ ఆయన నుంచి ఏదైతే రియాక్షన్ వచ్చిందో వీటన్నిటి వల్ల ఏమో ఆయనకి బేసిక్ గా చాలా నెగిటివిటీ ఉంది. అండ్ దానికి ముందు సినిమాలు కూడా అంత గొప్పగా ఆడింది ఏమీ లేదు ఆయనకి. సో వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ పర్సన్ మీదే ఉంది. ఇంకొకటి డి సినిమాలో మంచు విష్ణు గారు చాలా బాగా చేశారు. బట్ ఆ తర్వాత ఆయన మారిపోయారు. అంటే ఆ లుక్స్ మారిపోయాయి, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, డైలాగ్ డెలివరీ మారిపోయింది, మొత్తం మారిపోయాయి. సో అప్పటి విష్ణు గారు ఇప్పుడు లేరు కదా. సో ఆ వెర్షన్ ఇంకా మళ్ళీ రాదు, ఇంకా ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ మళ్ళీ మనం చూడలేము అని అనుకున్నాం. బట్ ఆయన చాలా మందిని రాంగ్ అని ప్రూవ్ చేశాడు ఆయన ఈ విషయంలో. అయితే మాత్రం సినిమాకి బేసిక్ గా అదే పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు మంచు విష్ణు గారి యాక్టింగ్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్ లో అండ్ సెకండ్ హాఫ్ లోని చాలా సీన్స్ లో అండ్ ఆ తర్వాత ఇనీషియల్ గా ఏదైతే అగ్రెషన్ చూపించారో ఆ సీన్స్ లో. ఫైట్స్ లో పెద్ద ఏం లేదు, ఎందుకంటే ఫైట్ కొరియోగ్రఫీ కూడా అంత ఎక్స్ట్రాడినరీ ఏం ఉండదు కాబట్టి దాంట్లో ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏమి ఉండదు. కానీ బట్ రిమైనింగ్ పోర్షన్స్ లో మంచు విష్ణు గారి యాక్టింగ్ కూడా డెఫినెట్ గా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో సెకండ్ టైం చూసినప్పుడు ఆయన యాక్టింగ్ ఇంకొంచెం బెటర్ గా కనబడింది యాక్చువల్ గా. సో ఈయన గురించి ఫస్ట్ టైం రివ్యూ చెప్పినప్పుడు మాట్లాడుకున్నాం, బట్ ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనిపించింది, అందుకే చెప్తున్నాను. తర్వాత రెండోది ప్రభాస్ గారి ఎంట్రీ. బేసిక్ గా ప్రభాస్ గారి క్యామియో కోసం ఎలాగో టూ మచ్ వెయిటింగ్ ఉంటుంది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మూవీకి వచ్చిందే ప్రభాస్ గారి కోసం. సో ప్రభాస్ గారి కోసం వెయిటింగ్ అయితే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల తర్వాత ప్రభాస్ గారి ఎంట్రీ అయితే ఉంటది. అయితే ఇనీషియల్ గా ఏంటంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ప్రభాస్ గారు వచ్చారు, రుద్ర అనే పాత్రలో వచ్చారు. సో రుద్ర అనే పాత్రకి ఒక పని ఉంటది, ఆ పని పూర్తి చేసి వెళ్ళిపోవడం అక్కడ మెయిన్ పర్పస్. సో అదొక లెంతీ క్యామియో అన్నట్టే అనిపించింది తప్ప ఏమంటారు మరి టూ మచ్ గా స్టోరీని మార్చిన ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకు, అక్కడ అప్పటికే స్టోరీ అనేది చాలా వరకు సాగి ఉన్న ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మనం ఏదైతే అన్నెసెసరీ లవ్ ట్రాక్ చూస్తామో
ఆ లవ్ ట్రాక్ వల్ల చాలా ఇరిటేషన్ ఫీల్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా వరస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యామియోకి ముందు కూడా ఒక పాట ఉంటది. ఆ పాట కూడా చిరాగ్గానే ఉంటది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే అంత ఎక్కువగా ఫోకస్ ఉండదు. బట్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఓన్లీ ప్రభాస్ గారి పోర్షన్ ని, ఆ డైలాగ్స్ ని, వాటన్నిటిని కూడా కాన్సన్ట్రేటెడ్ గా, అంటే ఇంకా అసలు ఇక ముందు జరిగిందంతా మైండ్ లో తీసేసి, అంటే ఆ అన్నెసెసరీ లవ్ ట్రాక్ అంతా కూడా మైండ్ లో తీసేసి ఓన్లీ ఆ పోర్షన్ మటుకు డీటెయిల్డ్ గా చూసినట్టయితే డైలాగ్స్ చాలా అంటే చాలా డెప్త్ తో ఉంటాయి. ఎస్పెషల్లీ మోహన్ బాబు గారికి అండ్ ప్రభాస్ గారికి మధ్య కన్వర్సేషన్ లో. అండ్ అదనే కాదు, తర్వాత మిగతా సిచ్యువేషన్స్ లో మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభాస్ గారికి డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్ గా రాశారు. అంటే ఉన్నది కొద్దిసేపు అయినా కూడా ఇంకా అసలు ప్రభాస్ గారు ఎందుకు ఈ రోల్ ఎంచుకున్నారు అని జస్టిఫై చేసే విధంగా ఉంటది ఆ రోల్ యాక్చువల్ గా. అంటే మనకు ఆల్రెడీ చెప్పారు, ప్రభాస్ గారికి శివుడి పాత్ర ఇద్దాం అనుకుంటే ప్రభాస్ గారు అది వద్దని చెప్పి ఇంకో పాత్ర చూస్ చేసుకున్నారని చెప్పి. సో ఆయన ఎందుకు ఆ పాత్ర చూస్ చేసుకున్నారు అనేది మనకి ఇప్పుడు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది. అంటే ఇంకా సెకండ్ టైం చూసినప్పుడు, సెకండ్ డే చూసినప్పుడు అంత ఎక్కువ అరుపులు కూడా ఉండవు కదా మనకి. సో ఫస్ట్ డే చూసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ అరుపులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఈ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఆ డైలాగ్స్ తాలూకు డెప్త్ అనేది ఏదో ఆ సినిమాలో ఆ ట్రాక్ వరకు మాత్రమే అన్నట్టు కాకుండా చాలా వరకు ఒక పెద్ద మెసేజ్ లాగా కూడా ఇచ్చే ప్రయత్నం ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ అంటే తిన్నడి పాత్రలో ఉన్నప్పుడు కూడా మంచు విష్ణు గారు ఏవైతే డైలాగ్స్ చెప్తారో ఆ డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా డెప్త్ తో రాశారు. అండ్ అంటే అవి కొంచెం బేసిక్ గా దేవుడికి అగైనిస్ట్ గా రాసినవే, బట్ వాటిని కూడా కొంచెం మీనింగ్ఫుల్ గానే రాశారు. యాక్చువల్ గా రైటింగ్ విషయంలో మాత్రం మంచి వర్క్ జరిగింది మూవీలో, అదైతే క్లియర్ గా తెలుస్తోంది. అండ్ ఇలాగా చాలా పాజిటివ్స్ ఇంకొంచెం బెటర్ గా కనిపించాయి సెకండ్ టైం చూసినప్పుడు. అంటే మరీ ఓ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అనలేము ఇప్పటికీ కూడా. ఇప్పటికే అదే మాట అంటాను నేను, సినిమాలో చాలా మైనస్లు అయితే ఉన్నాయి. చెప్పా కదా, తాటికాయల సీన్ ఒకటి ఉంటది, దాంట్లో ఆ డ్రెస్సింగ్ ఏమో సెకండ్ సెంచరీలా ఉండదు. తర్వాత ఒక సాంగ్ ఉంటది, అది చెప్పా కదా ఇంటర్వెల్ తర్వాత వచ్చిన పాట అనుకుంటా. ఆ పాటలోనే మీరు నమ్మరు, సాయి పల్లవి స్టెప్పులు ఉంటాయి. అంటే సాయి పల్లవి గారు వేస్తుంటారు కదా, కొంచెం బాడీని అటు ఇటు మెలికలు తిప్పుతూ బెండ్ చేస్తూ ఆ స్టెప్పులు ఉంటాయి. ఇప్పుడు నేనేమంటానంటే పాట ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఎలాగుంటది, అప్పటి వరకు హీరో హీరోయిన్ ఒక రూమ్ లో ఉంటారు, సడన్ గా ఒక పాట వస్తుంది, ఇద్దరు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతారు, పాట స్టెప్పులన్నీ స్విట్జర్లాండ్ లో ఉంటాయి. సార్ అది వేరు, అది కొద్దో గొప్ప, అంటే ఇప్పుడు అది ఒక ట్రెండ్, అది అంతే తప్ప అది ఏమి మనకి అది ప్రాబ్లం లా అనిపించదు, రియాలిటీకి దూరంగా అనిపించదు మనకి. బట్ ఇలాంటి సినిమాలు ఏంటంటే ఇప్పుడు 2వ శతాబ్దం అన్నప్పుడు 2వ శతాబ్దంలో పీపుల్ ఎలాగుంటారో మాక్సిమం అలాంటి డాన్స్ చూపించవచ్చు. ఇప్పుడు అంతెందుకు ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆ నాటిదో ఒక పాట ఉంటది, అది కానీ లేదంటే చుక్కల్నే తోచావే అని పాట ఉంటది. దాంట్లో మీరు ఎక్కడైనా చూసుకుంటే ఆ కాలం నాటి గెటప్ లాగే ఉంటాయి యాక్చువల్ గా. సో ఈ గెటప్లతో ఎంతవరకు డాన్స్ ఉండొచ్చు, ఎంతవరకు బాడీ మూవ్మెంట్స్ ఉండొచ్చు అన్న దాన్ని బట్టే ఉంటది. ఇక్కడ అట్లా కాదు, చెప్తున్నా కదా మొత్తం అన్ని సాయి పల్లవి స్టెప్పులే ఉంటాయి ఆ పాటలో కొన్ని. అది ఏందో మరి అది అర్థం కాదు. తర్వాత అక్షయ్ కుమార్ గారి డబ్బింగ్ కూడా కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. ఇలాగా ఉన్నాయి కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి మూవీలో. సో అది ప్రాబ్లం. అండ్ ఆ లవ్ ట్రాక్ అయితే మాత్రం, లవ్ ట్రాక్ లో కూడా నాకేంటంటే రెండోసారి చూసినప్పుడు కొన్ని సీన్స్ ఓకే జస్టిఫైడ్ అనిపించింది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అవి కూడా ఏంది సాగదీత, అసలు ఎందుకు, అసలు లవ్ ట్రాక్ ఎందుకు అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు కన్నప్పకి ఇది అవసరమా, తిన్నడికి ఇది అవసరమా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం చూసినప్పుడు. బట్ సెకండ్ టైం చూసినప్పుడు ఏంటంటే కొన్ని సీన్స్ పరంగా ఓకే దీస్ సీన్స్ ఆర్ జస్టిఫైడ్, ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం క్లైమాక్స్ అంతా మనకు తెలుసు కాబట్టి అని చెప్పి. అండ్ కొన్ని సీన్స్ ఉండడం కూడా అవసరమే అనిపించింది, ఎందుకంటే వాటి తాలూకు అవి సెటప్స్, వాటి తాలూకు పే ఆఫ్స్ అనేవి లాస్ట్ లో బాగా వర్కౌట్ అయ్యాయి. సో అంత బాగా వర్కౌట్ అయింది కాబట్టి. అండ్ యాక్చువల్ గా ప్రభాస్ గారి ఎంట్రీ టైంలో కూడా ఈ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే సెటప్ చేశారో సో దానికి చిన్న రీజనింగ్ చూపిస్తారు యాక్చువల్ గా. సో ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఆ లవ్ ట్రాక్ లో కూడా మరీ అంతా అన్నెసెసరీ అనే ఫీలింగ్ అయితే రాలేదు. ఆ పాటలు అయితే అన్నెసెసరీ, 2 పాటలు పెట్టారు, ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి, అవి అయితే అన్నెసెసరీ. అండ్ మిగతా సీన్స్ లో కూడా కొన్ని అయితే తీయచ్చు అనిపించింది ఇప్పటికీ, బట్ మిగతా సీన్స్ అయితే మాత్రం ఉండడం కరెక్టే అనిపించింది. సో ఇలాగా కొన్ని ఏమంటారు, కొన్ని పాజిటివ్స్ ఇంకొంచెం పాజిటివ్ గా అనిపించాయి. అండ్ ఆ లవ్ ట్రాక్ విషయంలో ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందో కంప్లీట్ గా నెగిటివ్ అనేది ఉంది, బట్ అది కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే మనం ఆ సెటప్స్ కి పే ఆఫ్స్ అయితే చూసాం కాబట్టి.
బట్ నిజంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం అది ఏం చేశారు, మరీ చిరాకు తెప్పించారు. అలా కూడా ఉండకూడదు. రెండోసారి చూస్తేనే కొద్ది గొప్ప ఈ పర్టికులర్ సీన్స్ బెటర్ అని అనిపించకూడదు. ఫస్ట్ టైం చూసినప్పుడే అనిపించాలి. బట్ ఇక్కడ అలా జరగలేదు. ఇంకా అది ప్రాబ్లం. బట్ ఎనీహో ఓవరాల్ గా మూవీ అయితే నాకు స్టిల్ అదే ఫీలింగ్ ఉంది. ఇట్స్ ఏ డీసెంట్లీ నైస్ ఫిలిం. సో నైస్ అంటే మరి బ్యాడ్ ఫిలిం తీయలేదు, బ్యాడ్ యాక్టింగ్ చేయలేదు, అండ్ యూనో అంతమందిని పెట్టినందుకు వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ సినిమాతో. అంతే. అక్షయ్ కుమార్ గారికి నైస్, ఆయనకి ఇచ్చిన దాని మేరకు ఆయనకి బాగానే ఉంటది. ఇటు వచ్చి మోహన్ లాల్ గారికి కొంచెం మరీ తగ్గిన ఫీలింగ్ ఉంటది అంతే. ఏమో అంటే క్యామియో అది ఇప్పుడు జైలర్ సినిమా క్యామియో లాగే ఉంటది. బట్ జైలర్ సినిమా క్యామియో ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ హై ఇస్తుంది, దీంట్లో అది లేదు అంతే. సో అది మ్యాటర్ అనమాట. సో ఆయన కొంచెం బెటర్ గా వాడుకుంటే బాగుండు. అట్లీస్ట్ ఆయన పెట్టినందుకైనా సరే. మేబీ లేదంటే ఏమో అది వేరే విషయం, కానీ పెట్టినందుకైనా కొంచెం బెటర్ గా వాడుండొచ్చు. బట్ ఇప్పటికే 3 గంటల 3 నిమిషాలు ఎంత అయింది కదా, అందుకనే మేబీ నాకు తెలిసి ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేదు అనుకుంటా. సో అది గైస్. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ కన్నప్ప సెకండ్ టైం. సో మీరు ఒకవేళ రెండోసారి చూసారో, చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.